ఈ కాశీ క్షేత్రంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ద్వాదశాదిత్యునికి సంబంధించినటువంటి క్షేత్రాలు, అష్టభైరవులకి సంబంధించినటువంటివి. అలాగే పరమశివుడు తన యొక్క త్రిశూలం మీద నిలబెట్టాడు కాశీ అని మీరు అన్నారు. 3 శూలముల పైన నిలబెట్టాడు. అంటే ఆ 3 శూలాలు ఎక్కడో ఒకటి భూమిని తాకాలి కదా. ఆ 3 శూలాలు భూమిని తాకినటువంటి ప్రాంతాలు ఒకటి ఓంకారేశ్వర లింగం. మనం మన ఇంటర్వ్యూలో ఒకసారి రుణ విమోచనేశ్వరుడిది లింగం గురించి చెప్పాం. చాలా మంది నాకు ఫోన్ చేశారు. అది వాళ్ళకి ఎవరికి కనబడలేదు, మరి వాళ్ళకి ఆ ప్రాప్తం లేదో ఏంటో తెలియదు. ఈ ఓంకారేశ్వర లింగం పక్కనే ఉంటాడు ఆయన, రుణ విమోచనేశ్వరుడు. అది ఆయన అప్పుల బాధలు తీరడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఆత్మవీరేశ్వరుడు మగ సంతతి కలగడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఈ శివుడి యొక్క త్రిశూలాల్లో ఒక శూలాగ్రం పైన ఓంకారేశ్వరుడు లింగం ఉంటుంది. మధ్యశూలం పైన మనం ఇప్పుడు వెళుతూ దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి విశ్వేశ్వరుని యొక్క లింగం ఉంటుంది మధ్యశూలం పైన. ఈ చివరి శూలం పైన కేదారేశ్వరుని లింగం ఉంటుంది. అది మనకి ఆ పాయింట్లు అందుకనే అంత ముఖ్యం. చాలా మంది ఏమంటే మేము కేదార యాత్ర చేయలేకపోతున్నాం, కేదారేశ్వరుని చూడలేకపోతున్నాం అంటే, ఈ కాశీఖండంలో ఒక మాట చెప్పాడు. ఫలానా రోజున ఫలానా సమయంలో ఎవరైతే కేదారేశ్వరుని కాశీలో దర్శనం చేస్తారో వారు 21 సార్లు కేదారేశ్వరుని అక్కడ చూసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారని. ఇలాంటివి కాశీలో చాలా ఉన్నాయి. అలాగే నవగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు, ఉదాహరణకి చంద్రుడి లింగం ఉంటుంది, వెండి లింగం ఉంటుంది, చంద్రకూపం ఉంటుంది. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆ నీళ్లు తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారు. అలాగే కుజుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అలాగే రాహుకేతువు లింగాలు ఉంటాయి. నవగ్రహ లింగాలు ఇక్కడ కాశీ క్షేత్రంలో నవదుర్గలు ఉంటారు. అలాగే 12 ఆదిత్యులు ఉంటారు. మళ్ళనేమో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే కాశీ క్షేత్రంలో మనం తెలుసుకోవలసినటువంటివి, చూడదగినటువంటి ప్రాంతాలు. అసలు నాకు ఇన్నున్నాయన్న విషయం కూడా తెలియదు. తిలభాండేశ్వరుడు దేవాలయం అని ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఇంతగా ఉండగా మొదలుపెట్టే లింగము ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజ ఏ సైజులో ఉంటుందో అంత సైజు పెరుగుతూ ఇప్పుడు ఇంత లింగంగా మారాడు ఆయన, తిలభాండేశ్వరుడు లింగం అని. అంటే కాశీ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాటు, బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఘాటు. అలాగే 12 ఆదిత్యుల్లో వృద్ధాదిత్యుడు, వృద్ధాప్య బాధలు పోగొట్టుకోవాలి అనుకునేటువంటి వారు దర్శించవలసిన క్షేత్రం. ఇవి దర్శనం మాత్రం చేతనే విశేషమైన పుణ్యం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఈ కాశీయాత్ర చేయడానికి కారణం అదే. ఇది మరుగున పడిపోకుండా మనం వీటన్నిటినీ ప్రజలకు చూపించామనుకోండి, రేపు అన్ననాడు వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇగో పలానాది ఇక్కడ ఉంది అక్కడ ఉందని వాళ్ళు గుర్తుపెట్టుకు చెప్పగలుగుతారు. అంటే అది అంటారు కదా, తింటే గారెలే తినాలన్నట్టుగా వెళ్తే మీతోనే వెళ్ళాలి. నిజం చెప్తున్నా, కాశీ ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇంకోటి మీరు అన్నట్టుగా 9 రోజుల యాత్ర సరిపోదు. నిజం 9 నెలల యాత్ర చేయాల్సింది అలా ఉంది మీరు చెప్పి. చాలా మంది మన వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుని ఉంటారండి. అవునా? అయితే మనకి 9 రోజుల్లో సరిపోతుంది. నేనేమనుకున్నానంటే సరే వెళ్ళడానికి రావడానికి రోజులు తీసేసి 9 రాత్రులు అక్కడ ఉండి, ఆ 9 రాత్రుల్లోనూ ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కొంత మనం ప్రయాణాలు అవి పెట్టుకుని తిరగలిగినటువంటి వారు తిరగడం. అలాగే సాయంత్రం పూట 1 గంట సేపు ఎప్పుడైనా మనకి దొరికితే ఇంకా ఏమున్నాయి కాశీలో, లేదా కాశీ ఖండాన్ని ఒక ప్రవచన రూపంలో వాళ్ళకి చెప్తూ ఉండడం. కొంతమంది తిరగలేనటువంటి వాళ్ళు విన్నా కాశీలో చాలా. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కాశీ క్షేత్రంలో మేము అభిషేకం చేస్తాం. చక్కగా వీరందరూ కూడా ప్రత్యక్షంగా వారి చేతులతో వారే అభిషేకం చేసుకోవడంతో దినచర్య ప్రారంభం. ఎలా ప్రారంభం అవుతుంది? ఉదయం లేవగానే గంగా స్నానం సంకల్పపూర్వకంగా చెప్పుకుని స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుని పైన ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేసుకుని అప్పుడు మన రోజు ప్రారంభం చేస్తాం. సో మీరు వాళ్ళతోనే ఉంటారు? ఖచ్చితంగా. అదే అంటున్నా, మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ అట్లా నేను వెళ్తూ ఉండి ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళి, అందుకని తక్కువ మందితోనే అని అనుకున్నాను. ఎందుకంటే అంత మందిని మనం చూడడం కూడా కష్టం. 50 మంది అయితే 50-60 మంది మ్యాక్స్ సరిపోతారు. అక్కడ అలా పెట్టుకుని ఒకసారి కాశీని చూస్తే అప్పుడు మరలా జ్యేష్ఠ మాసంలో దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. కాశీ క్షేత్రం గురించినటువంటి ఇంకో వింత, ఈ వచ్చిన వాళ్ళందరూ మళ్ళా అప్పుడు వస్తారు కంపల్సరీగా, ఎందుకంటే దానికి ఉన్న ప్రాముఖ్యత వేరు. కాబట్టి ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి కాశీ క్షేత్రంలో 9 రాత్రులు ఉండి మరలా తిరిగి వచ్చేటువంటి విధంగా చేస్తే బాగుంటుంది అని ఇది పరమశివుడి సంకల్పంగానే భావించారు. ఇంకొకటి అండి, అవి వినే వాళ్ళకు కూడా ఆ భాగ్యం లేకపోతే కూడా ఈ వీడియో వాళ్ళ దాకా చేరదు. నిజం చెప్పండి, అంత గొప్ప వార్త ఇప్పుడు మీరు చెప్పింది సూపర్. అట్లాగే మధ్యలో పంచక్రోశ యాత్ర అని ఒకటి చెప్పారు.
అంటే మేము ఇంతవరకు అయితే ఎప్పుడు కాశీకి వెళ్ళినా మామూలుగా దర్శనం చేసుకుని వస్తాం. ఈ పంచక్రోశ యాత్ర ప్రాధాన్యత ఏంటి? పంచక్రోశ యాత్ర ఇదివరకు కాలంలో చాలా ఇబ్బంది పడుతూ చేసేటువంటి వారు. అచ్చా. కాశీ క్షేత్రం యొక్క విస్తీర్ణం ఎంతంటే 5 క్రోసులు. ఓకే. దాన్నే పంచక్రోశ అని అంటారు. అచ్చా. 5 క్రోసులు. ఈ పంచక్రోశ యాత్ర చేస్తే కాశీ మొత్తం ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు కూడా మంచి వెసులుబాటు ఏం చేశారంటే రోడ్లవి చక్కగా విశాలంగా వేసి ఈ పంచక్రోశ యాత్రని ఆటోల్లోనూ కారుల్లోనూ తిరిగేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అచ్చా. ఇదివరకు కేవలం నడకే సరిపోయేది. 5 క్రోసులు ఓకే. దాని విస్తీర్ణం. ఇప్పుడు మన అరుణాచలంలో ఎలా ప్రదక్షిణ అవును, చేస్తున్నాము అవును. అలాగే మొత్తం కాశీకి ప్రదక్షిణ చేసినట్టు. అది చాలా విశేషమైనటువంటి ఫలితం. ఓకే. కేవలం పంచక్రోశ యాత్ర చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ, అంటే కాశీ నివాసం చేసేటువంటి వాళ్ళకి ఒక నియమం ఏంటి అంటే ఈ పంచక్రోశాలు దాటి వెళ్ళకూడదు. అంటే ఈ కాశీకి ఉండేటువంటి బౌండరీలు దాటి బయటికి వెళ్ళకూడదు. ఉమ్, చాలా మంది ఏమనుకుంటారు, 9 రాత్రులు నిద్ర చేస్తున్నాం, ఓ రోజు అయోధ్య వెళ్తాను, ఓ రోజు నైమిసారణ్యం వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ 9 రోజులు కాశీలో ఉంటేనే దాని ఫలితం. అచ్చా. అలాగే కాశీలో గర్భవాసం ఎంత ఉందో అంతకాలం ఉండేటువంటి వారు కూడా ఈ 5 క్రోసులు దాటి బయటికి వెళ్ళరు. ఏమొచ్చినా అక్కడే ఉంటారు. తర్వాత కూప దర్శనం అన్నారు. కూపాలు, అక్కడ ఉండే కూపాలు అంటే బావులు ఇవన్నీ. సో ఆ వాటిలో స్నానం చేసిన, ప్రోక్షణ చేసిన ఏం ఫలితం కలుగుతుంది? చాలా విశేషం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇందాక చంద్రకూపం అని చెప్పాను. అవును. ఇక్కడ ఎలా ఉంటుందంటే కాశీలో ప్రతి ముని లేదా ఎవరో ఒకళ్ళు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయడం, దాని ఎదురుగుండా ఒక కూపం తవ్వడం. అచ్చా. ఇప్పుడు జ్ఞానవాపి అనేటువంటి తటాకం ఒక కూపం ఉన్నది. ఓకే. జ్ఞానవాపి అనేటువంటిది ఎవరు తవ్వారు? ఏకాదశి రుద్రుల్లో ఒకరైనటువంటి ఈశాన రుద్రుడు చాలా కాలం పాటు కాశీ క్షేత్రంలోనూ మిగతా చోట అంతా కూడా వర్షాలు పడకపోతే ఈశాన రుద్రుడు వచ్చి ఈ కాశీ క్షేత్రానికి ఈశాన్య భాగముందు ఒక చెరువు తవ్వితే దాంట్లో నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లతోటి పరమశివుడికి సహస్రఘట లింగాభిషేకం చేశాడు ఆయన. అప్పుడు మొత్తం అంతా కూడా నీళ్లు వచ్చాయి. ఆ క్షేత్రంలో ఆ జ్ఞానవాపి కూపానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఎవడైనా సరే యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాడు, ఆ అధికారం ఉన్నటువంటి వాడు సంధ్యావందనం గనక చెయ్యలేకపోయినా, లేదు కాలాతిక్రమ దోషంతో సంధ్యావందనం చేసినా ఆ దోషాలన్నీ ఎలా పోతాయి అంటే జ్ఞానవాపి దగ్గర సంధ్యావందనం చేస్తే పోతాయి అన్నాడు. ఆ జ్ఞానవాపి తటాకం దగ్గర ఎవడైతే సంధ్యావందనం చేస్తాడో వాడు ఈ సంధ్యావందనం చేయనటువంటి దోషాలన్నీ పోతాయి, లేదా కాలాతిక్రమం చేసి సంధ్యవార్చినటువంటి దోషాలన్నీ పోతాయని చెప్పి కాశీఖండంలో స్పష్టంగా చెప్పారు. అలా చంద్రకూపము, జ్ఞానవాపి, తర్వాత ఏమో అనేక రకాలైనటువంటి తటాకాలు.